హ్యాపీ సద్దుల బతుకమ్మ. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ సద్దుల బతుకమ్మ. ఇప్పుడైతే మేము బతుకమ్మ వేరిస్తాను. మా వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తాను. పాలిసు హ్యాపీ సద్దుల బతుకమ్మ. వేరిచ్చిలా బతుకమ్మ మీరు వేయాలి. పాలిసుద్దాం. కలర్ అంటే నా నీళ్ళు ఒళ్ళి పెట్టుకుంటాను. ఏది నీ కలర్ అంటుంది మా అక్క కదా ఘోరంగా. చూడండి గైస్, గంగాజల పని చేస్తుందట. ఎవరైనా తిరిగింది ఇప్పుడు వచ్చి పని చేస్తాను. ఎవరిదాకా వీడియో తీసా నేను తెప్పు మంట పెట్టలేదా ఇంకా పంత శాతం కాదు, వేస్ట్ గంగాజల వేస్ట్ కాదు. నేను మస్తు మంచిగా ఎప్పుడు ఏ పని నీకు వేరే పని లేదా అని? రాత్రి ఎంతమంది కట్టావు? 10 మంది కట్టావాట. వేరే వేరే ప్లేస్లకి మహేంది సెంటర్లు ఉంటాయి. మహేంది పెడితే డబ్బులుతో తెలుసా? టాలెంటెడ్ పర్సన్ అనుకుని అన్ని పనులు అవుతుంది బాయ్స్ లెక్క. మా మమ్మీ మా బతుకమ్మ వేరిస్తుంది. ప్రతి ఇయర్ మా మమ్మీ వేరుస్తుంది మాకు. ఈసారి అయితే కొంచెం చిన్న బతుకమ్మ వేరిస్తాం, ఎందుకంటే మా చిన్న అక్క ఉంది. ప్రతి ఇయర్ మా పెద్ద అక్క ఉండేది, పెద్ద బతుకమ్మ వేరిచేటల్లా. ఇప్పుడు చిన్న అక్క ఉంది కాబట్టి కొంచెం చిన్న వేరిస్తాం. కానీ మా చిన్న బతుకమ్మ నేనే వేరిస్తా ఎవ్రీ ఇయర్, ఎందుకంటే అది నేను పట్టుకుంటా కాబట్టి. అయిపోయిందా బతుకమ్మ? అయిపోయింది మొత్తం గింత నువ్వే వేరిచ్చినావా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మా అమ్మ వేరిచ్చింది, హెల్ప్ చేసిన. ఇక్కడ నుంచి నేను వేరిస్తాను. పని చేస్తావా ఫ్యూచర్లో? పనికి వస్తావని వస్తుంది. నీ పువ్వు బాగుంది అన్నిటికంటే కదా? పువ్వు బాగుంది. అవి వచ్చి నేను వేసిన పువ్వు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గంగాజల బతుకమ్మ. ఇక్కడ రా, ఈ పేరు వేసుకో గంగాజల అని. ఇక్కడ ఎందుకు ఇదే బతుకమ్మ నువ్వే ఇచ్చినావు. పొద్దున్న నుండి ఇదే డ్రెస్, ఇదే అవతారం. బువ్వ తినలేదు పొద్దున్న చాలా మేము పాప తెలిసే వెళ్తుంది. ఒక పొద్దుండి పెరియాల బతుకమ్మ, అందుకే ఒక పొద్దున్నాను. దేవుని ఏం మొక్కినావు మరి? బతుకమ్మ మంచిగా రావాలి. బతుకమ్మ నిజం చెప్పు అబ్బాయి, మంచిగా ఉంది అని. నేనైతే ఇక మంచిగా మొక్కుకొని తర్వాత కొబ్బరికాయను అయితే కొట్టేసిన. ఇక మా ఇంట్లో అయితే నేనే కొట్టిన. తర్వాత మా మమ్మల్ని మా అక్క కూడా మొక్కిల్లనమాట. మొక్కిన తర్వాత ఇక బతుకమ్మని అయితే ఎత్తినాం. అందరికంటే లాస్ట్ మాదే లేట్ అయింది మస్తు. ఎప్పుడు మేమే లేట్ అవుతాం. ఇక మస్తు బరువు ఉండే పాపం మా అక్క ఎత్తుకుంది మా బతుకమ్మ. చీకటి అయింది, మేము ఇప్పుడే పోతున్నాం. మస్తు చీకటి అయితే, లైటింగ్ లేదు.
అయిపోయింది. ఇంకా బతుకమ్మని అయితే నీళ్ళలో వేయడానికి అయితే తీసుకుపోతున్నాం. టైం వచ్చేసి 1 అవుతుంది. అందరూ వేళ్ళు, ఇక మేమే పోలేదు. ఎందుకంటే మా సైడ్ సండే బతుకమ్మల గౌరమ్మని వేయొద్దనేసి మండే రక వేడి వేద్దామని 1 రక వేడి వేసిళ్ళు. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. అందరు వెళ్ళిపోయిళ్ళు. అయిపోయింది. ఇంకా బతుకమ్మ లాస్ట్ మూమెంట్లో పెద్ద బతుకమ్మని అయితే ఎత్తుకున్నా. ఇంకా మనం లోపలికి పోవడం ఉండదు, చెరువులకు బాయ్స్ వెళ్తారు. సో ఇక మా అన్నయ్యకి అయితే ఇచ్చేసిన. ఆ తర్వాత చిన్న బతుకమ్మ కూడా ఇచ్చేసిన. ఇంకా బతుకమ్మకి బాయ్ బాయ్ చెప్పేసినాం అన్నమాట. మస్తు ఎంజాయ్ చేసినాం ఈసారి. బట్ మస్తు లేట్ అయింది. మేమైతే చెరువులు వేస్తాం, అందరూ ఇట్లా గంగ దగ్గర వేస్తారు. మాకు చెరువు కాబట్టి చెరువులు వేస్తాం. మస్తు కనిపిస్తున్నాయి కదా బతుకమ్మలు, మంచిగా కనిపిస్తున్నాయి.
మేడం జాబ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years జాబ్ దసరా ఇయ్యాల దసరా తెలుసా ఇప్పుడు అక్కడికి సత్తి బుక్కాలి అందరు పెట్టింది ఆయన్స్ పట్టుకోకుండా ప్లేట్లు అయితే ఇట్లా పెట్టుకున్నాం. మేమైతే ప్రతి ఇయర్ ఇట్లా ఆట ఆడుకుంటాం అన్నట్టు. లాస్ట్ వరకు ఎవరు ఉంటారు. బతుకమ్మలు వేసి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అయిపోయిన తర్వాత సత్తు తీసుకొచ్చి అందరు పెడతారు అన్నమాట. అంతే అయిపోయింది బతుకమ్మ. ఇట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? కామెంట్ చేయాలి. మా బతుకమ్మ అయితే ఇట్లా జరుపుకున్నాం. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ సద్దుల బతుకమ్మ. బాయ్ అపురి, బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పరా. గుడ్ నైట్ చెప్పు. గంట మాత్రం కొట్టుంది. సబ్స్క్రైబ్ కూడా వేయుర్రి.